యావత్ తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచి కొనుకెళ్ళి అమ్ముకుంటారు అందరు. ఏడుకెళ్ళి వస్తాయన్న ఇవన్నీ అన్ని చీరాల, వైజాగ్, కాకినాడ, తుని. పొద్దున 4 o'clock స్టార్ట్ అవుతారు, 7 o'clock వరకు హోల్సేల్ అవుతుంది, తర్వాత రీటైల్. బయట నీకు ఆన్లైన్ లో వస్తే దగ్గర 300 kg ఉంటాయి, మా దగ్గర 200. ఓకే, అంటే చూసుకుంటే మొత్తం కొర్రమీను అనమాట. కొర్రమీనుకి వచ్చేసి ఈ రోజు వచ్చేసి 250 రూపీస్ ప్రైస్ ఉంది. క్రాబ్స్ ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, టూనా ఉంటది, వంజరం ఉంటది, సాల్మన్ ఉంటది. పాంప్లెట్ వచ్చేసి 60 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు కిలో ఉంటది మార్కెట్ లో. ఇక్కడే చేపలు ఫ్రై చేసుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి మసాలాలు కూడా ఏనే సేల్ చేస్తాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు వచ్చేసి నేను హైదరాబాద్ లోని రామ్ నగర్ అతి పెద్ద ఫిష్ మార్కెట్ కి వచ్చేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని రకాల ఫిష్, సీ ఫుడ్స్ అన్ని దొరుకుతాయి. వాటికి సంబంధించి ప్రైసెస్ కూడా చాలా తక్కువలో ఉంటాయి. హోల్సేల్ అండ్ రీటైల్స్ ఇక్కడ నుంచే సేల్ చేస్తూ ఉంటారు. రెస్టారెంట్స్ కి అండ్ బిజినెస్ చేసిన వాళ్ళకి చాలా రకంగా చూసుకుంటే ఇక్కడ నుంచి ఫిష్ అనేది వెళ్తా ఉంటాయి. సో మనము ఈ మార్కెట్ కి వస్తే ఏంటంటే బల్క్ లో ఎన్ని కేజీలు కావాలన్నా అండ్ పెద్ద సైజ్, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు చేపలు అవైలబుల్ లో ఉంటాయి. అండ్ అన్ని రకాల చేపలు, ఒకటి అని కాదు అన్ని రకాల చేపలు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఈ రోజు మార్కెట్ లో అవి కూడా ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి అయితే లోపలికి రండి. అయితే చూడండి మీరు, ఈ రోజు ఫ్లోటింగ్ అయితే చాలా అంటే చాలా ఉంది. అయితే ఈ మార్కెట్ లో ప్రత్యేకంగా అన్ని రకాల చేపలు అండ్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అనమాట. ఉన్న బిఎల్ఎఫ్ ఫిష్ మార్కెట్ దగ్గర అయితే మనం ఉన్నాం ప్రెసెంట్. సో ఇక్కడైతే చాలా రకాల ఫిష్ దానికి సంబంధించిన ఉన్నాయి. అన్న నమస్తే. అన్న పేరు రాహుల్. ఒకసారి మీ దగ్గర ఉన్న చేపల గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా అన్న? ఈ సముద్రం రొయ్యలనా? ఓకే. సీ వైట్, టైగర్ ఫ్రాన్స్, బ్లూ క్రాబ్స్, వైట్ పాంప్లెట్, బ్లాక్ పాంప్లెట్, పండుగప్ప, టూనా. ఏడుకెళ్ళి వస్తాయన్న ఇవన్నీ? అన్ని చీరాల, వైజాగ్, కాకినాడ, తుని. ఎట్లుంటాయి ప్రైజెస్ ఇక్కడ? అనేక రీజనబుల్ ప్రైజెస్ ఉంటది. అంటే ఓన్లీ మనకు హోల్సేల్ ప్రైస్ మార్కెట్ లో వేరే దగ్గర ప్లేస్ పెట్టి అమ్ముకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళే ఇక్కడికి వచ్చి తీసుకొని పోతారు. పొద్దున 4 o'clock స్టార్ట్ అవుతారు, 7 o'clock వరకు హోల్సేల్ అవుతుంది, తర్వాత రీటైల్. మార్కెట్ టైమింగ్ ఏందన్న అసలు? మార్నింగ్ 4 to 12 వరకు ఉంటుందా? సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ మాల్ డైలీ ఉంటాయి మా దగ్గర. ప్రతిరోజు 365 days. ఓకే. ప్రైసెస్ ఎలా ఉన్నాయి ప్రెసెంట్ ఈ రోజు అయితే? ప్రెసెంట్ అయితే ఇప్పుడు టూనా బయట నీకు ఆన్లైన్ లో వస్తే దగ్గర 300 kg ఉంటాయి, మా దగ్గర 200. ఓకే. ఈ క్రాబ్స్ బయట వస్తే దగ్గర 700 kg ఉంటాయి, మా దగ్గర 400. ఓకే. ఈ టైగర్ ఫ్రాన్స్ 500. ఓకే. ఆన్లైన్ లో కొడితే 1200 ఉంటాయి. అవును. వైట్ పాంప్లెట్ 1500 ఉంటాయి, మా దగ్గర 600. ఓకే. రీజనబుల్ మొత్తం. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ చాలా రకాలు అయితే ఉన్నాయి, బ్రో చెప్పారు కదా. సో ఇది వచ్చేసి రామ్ నగర్ మార్కెట్ లో హోల్సేల్ అన్నమాట. ఇక్కడ వాళ్ళు తెచ్చుకొని హోల్సేల్ గా అమ్ముకుంటా ఉంటారు. సో చూడడానికి అయితే చాలా రకాల ఫిష్ అండ్ రొయ్యలు అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ మార్కెట్ మొత్తం ఇలానే ఉంటుంది. 365 days రన్ అవుతుంది మార్కెట్. అండ్ చూడడానికి కూడా చాలా అంటే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. సో వెరైటీస్ ఉన్నాయని చూపిస్తుంది. ఇంకో అంటే చూసుకుంటే మొత్తం కొర్రమీను అనమాట. కొర్రమీనుకి వచ్చేసి ఈ రోజు వచ్చేసి 250 రూపీస్ ప్రైస్ ఉంది. అయితే మనం నార్మల్ గా బయట షాప్ లో తీసుకుంటే ఏంటంటే 400 నుంచి 600 ఉంటది. బట్ ఈడ వచ్చేసి 250, 200 ఉంది. అయితే ఈ మార్కెట్ లో ఈ రోజు సండే కదా, ఎంత పబ్లిక్ ఉందంటే రష్, ఇరికి ఒకదానికి ఒక మెల్లమెల్లగా అడుగులు వేస్తూ వెళ్లే సిచ్యువేషన్ అయితే ఈ రోజు మార్కెట్ లో ఉంది. ఎందుకంటే రీజనబుల్ ప్రైసెస్ అండ్ హోల్సేల్ కాబట్టి చాలా మంది ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ లో ఉన్న నలుమూలల నుంచి పబ్లిక్ ఇక్కడికి వచ్చేసి ఇంట్లో తినడానికి కానివ్వండి, లేకపోతే బిజినెస్ పరంగా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటే ప్లేస్ లో అన్ని క్లీన్ చేసి కోసి ఇవ్వరు అనమాట. ఒక దగ్గర తీసుకున్న తర్వాత ఇంకో దగ్గర కోసేది కూడా సపరేట్ ఉంటుంది అనమాట. దాన్ని క్లీనింగ్ చేసే ప్రాసెస్ కూడా వేరే ప్లేస్ లో పెట్టేసి ఇదే మార్కెట్ లో అమ్ముతారు. సో ఇక్కడ చూడండి చాలా రకాలవి అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. అయితే ఈ ఫిష్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని ఏపీ నుంచే వస్తా ఉంటాయి. వాళ్ళు కూడా చెప్పారు కదా ఏపీ నుంచి అని చెప్పేసి. చూడండి చాలా అంటే చాలా రకాలు ఉంటాయి. ఇక్కడ కూడా చాలా రకాల పీతలు, రొయ్యలు అయితే ఉన్నాయి. వాటికి కూడా సంబంధించి తెలుసుకుందాం. నమస్తే బ్రో. నమస్తే అన్న. నా పేరేనా? నా పేరు రితిక్. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ మార్కెట్ లో? నేను చిన్న పని చేస్తున్నాను. ఏమేమి సేల్ చేస్తారండి మీ మార్కెట్ లో మీరు ఇక్కడ? మా దగ్గర అయితే ఇప్పుడు ఉంటాయి, క్రాబ్స్ ఉంటాయి, ప్రాన్స్ ఉంటాయి, టూనా ఉంటది, వంజరం ఉంటది, సాల్మన్ ఉంటది,
అన్ని రకాల ఓన్లీ సీ ఫుడ్స్ ఉంటాయి మా అక్కడ. ఏడికి వెళ్ళలేదు సార్ ఇవన్నీ? ఇవన్నీ మనకి వైజాగ్ కాడ నుంచి ఇంటికి వస్తాయి బయట. ఎట్లుంది ఈరోజు మార్కెట్ ప్రైస్? మార్కెట్ ప్రైస్ ఉంది, ప్రాన్స్ అయితే ఉంది 300, 250. ప్రాన్స్ క్రాబ్ ఉంది 300 ఉంది, 400 ఉంది, 600 ఉంది. ఓకే. మార్కెట్ టైమింగ్ ఏందన్న అసలు? మార్కెట్ టైమింగ్ అయితే నైట్ సండే పూట 12 నుంచి నడుస్తూనే ఉంటాయి. ఇక పొద్దున 11, 12 దాకా. అంటే ఇప్పుడు వారం అంతా ఉంటది కానీ సండే రోజు మాత్రం ఎక్కువగా రష్ ఉంటుంది, చాలా మంది వస్తారు. సో ఓన్లీ ఇంట్లో తినే పర్పస్ కి తీసుకెళ్తారా లేకపోతే బిజినెస్ పరంగా కూడా తీసుకెళ్తారా? బిజినెస్ పరంగా కూడా తీసుకెళ్తారు. బిజినెస్ పరంగా కూడా చూస్తారు. సో చూసారు కదా చాలా రకాలు అయితే ఉన్నాయి. సో ఈ రోజు వీటి ప్రైస్ ఎంత ఉందన్న? దీని ప్రైస్ 300 అనేది. 300. సో దీనికి వెరైటీ ఏంది అసలు? ఈ బ్లూ క్రాబ్ డిఫరెంట్ అంటే చూడడానికి డిఫరెంట్ ఉంది. థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అదే చూడండి పీతలు అండ్ రొయ్యలకు సంబంధించి చాలా అయితే ఉన్నాయి. అక్కడ కూడా చూడండి. అండ్ ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ కూడా అవుతుంది చూడండి. రొయ్యలు క్లీన్ కూడా చేస్తున్నారు ఇద్దరు చూడండి. అట్లా క్లీన్ చేయడానికి కేజీకి 30 రూపీస్ లెక్క తీసుకుంటారంట. అయితే ఇక్కడ రొయ్యలు చూసుకుంటే చాలా పెద్ద కుప్పగానే పెట్టారు. దీనికి సంబంధించిన నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న పేరన్నా? మీ పేరు? గోల్డ్ ఫిష్ లక్ష్మణ్. గోల్డ్ ఫిష్ లక్ష్మణ్. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు అన్న? మీ పేరు ఏదో ఫేమస్ ఉన్నట్టుంది, ఏదో విన్నాం. 15 years ఏమేమి చేస్తారన్న మీరు? అన్ని సీ ఫుడ్ అన్ని రకాలు చేస్తాం. అంటే ఈ రోజు రొయ్యలు వచ్చేసి 250. అవి పీతలు వచ్చేసి 300 ఉందా? 7 కిలో వస్తాయి మాల్ మొత్తం మనకు? ఇవన్నీ మనకు వైజాగ్, కాకినాడ, చీరాల, బాంబే కి, గుజరాత్ కి కూడా వస్తాయి. ఏ టైం వరకు వచ్చేస్తాయి అన్న మార్కెట్ కు? మార్కెట్ ట్రైన్ కి వస్తాయి, ఈవినింగ్ పూట వస్తాయి, నైట్ వస్తాయి, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కూడా వస్తాయి. ఓకే. ఈ మార్కెట్ లో ఫ్లోటింగ్ చూసుకుంటే ఏ వారం ఎక్కువగా పబ్లిక్ వస్తారు? ఏ రోజు చూసుకుంటే? సండే రోజు పబ్లిక్. సండే అయితే హెవీ క్రౌడ్, అందరికి సెలవు ఉంటది. ఓకే. సో ఇంట్లో తినడానికి లేకపోతే బిజినెస్ పరంగా కూడా తీసుకెళ్తా ఉంటారు? మెయిన్ ఈ మస్టాబాద్, రామ్నగర్ ఫిష్ మార్కెట్ వచ్చి అందరు యావత్ తెలంగాణ మొత్తం ఇక్కడ నుంచే కొనుకెళ్ళి అమ్ముకుంటారు అందరు. అయితే ఇప్పుడు నీ దగ్గరికి రావాలంటే ఏమైనా డీటెయిల్ చెప్తారన్న వీడియోలో మాకు? రావచ్చు. రామ్నగర్ ఫిష్ మార్కెట్ మీ డీటెయిల్ ఏమైనా చెప్తే ఒకవేళ కాల్ చేసి మీ ప్రైస్ కనుక్కొని డైరెక్ట్ ఇక్కడికి రావాలంటే రావచ్చు. నా నంబర్ 9912852629. ఓకే. ఓకే అన్న. సో చూసారు కదా, హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. హోమ్ డెలివరీ కూడా ఉంటుంది అన్న. ఓకే. ఎవరికైనా కావాలంటే కాల్ చేసినా గానీ అన్న వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారంట. సో ఈ రోజు రొయ్యలు వచ్చేసి 250 రూపీస్ మాత్రమే ఉంది కేజీ. అయితే దీని ప్రైస్ ఎట్లుందన్న? ఈ రోజు 300 ఉన్నాయి. 300 ఉందా? ఓకే. ఇంకేం అమ్ముతారని? ఇవి వచ్చేసి క్లీన్ చేసినా? క్లీన్ చేసినాయి. ఓకే. క్లీన్ చేసిన అయితే ఎట్లుంటది ప్రైస్? ఇవి డీసీ. ఇవి ఓకే. తీసుంటే ఆర్డర్ అట్లనే వస్తాయి డైరెక్ట్. అవి అట్లనే వస్తాయా? సో ఆడ పెద్ద రొయ్యలు ఉన్నాయి కదా, స్టాండ్లీ. అవి దాని ప్రైస్ 450 కేజీ. ఓకే. ఇక్కడ తీసుకొని క్లీనింగ్ వేరే దగ్గర చేయించుకోవాలా? ఇక్కడ చుట్టుపక్కల ఎంత బ్యాక్ ఒక 500-600 మంది క్లీన్ చేసి అక్కడ వెనకాల క్లీన్ చేసుకుంటారు. సో థ్యాంక్ యూ అన్న, మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఈ రోజు మార్కెట్ లో వచ్చేసి సండే కాబట్టి చాలా ఫ్లోటింగ్ ఉంది. చూస్తే ఇవి వచ్చేసి మనకు రొయ్యలు, పీతలకు సంబంధించిన సెక్షన్స్ అన్నమాట. దీన్ని తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వెళ్ళేసి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దానికి కూడా చార్జ్ చేస్తారు. కేజీ వచ్చేసి 30 రూపీస్, 20 రూపీస్ అలా తీసుకుంటారు. అయితే అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం మీద అది కూడా ఒకసారి తెలుసుకుందాం పదండి. అయితే ఈ రోజు ఫ్లోటింగ్ చూసుకుంటే కాళ్ళు పెట్టే సందు లేకుండా పబ్లిక్ అయితే ఉన్నారు. చూడండి ఎక్కడికక్కడ పబ్లిక్ తో నిండిపోయింది మార్కెట్ అంతా. ఈ చేపలు వచ్చేసి పాంప్లెట్ అన్నమాట. వీటి ప్రైస్ వచ్చేసి మార్కెట్ లో ఈ రోజు 120 రూపీస్ కి కేజీ ఉంది. పాంప్లెట్ వచ్చేసి 60 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు కిలో ఉంటది మార్కెట్ లో. చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఇంకా చిన్న సైజ్ ఉంటే 20 రూపీస్ కూడా కేజీ ఇస్తారు. ఇక్కడే చేపలు ఫ్రై చేసుకోవడానికి, కర్రీ చేసుకోవడానికి మసాలాలు కూడా ఏనే సేల్ చేస్తారు చూడండి. అండ్ కట్ చేయడానికి కత్తులు అండ్ క్లీన్ చేయడానికి ఇవన్నీ వీటికి ఫిష్ కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్ని ఈ మార్కెట్ లోనే దొరుకుతాయి. ఈ మసాలా వచ్చేసి అన్ని మసాలాలు కలిపి ఇట్లా పొట్లలో కట్టేస్తారు. వీటికి వచ్చేసి 30 రూపీస్, 20 రూపీస్ అలా ప్యాక్ ఉంటుంది. అది తీసుకొని ఇంకా మనము డైరెక్ట్ అది రా కలుపుకొని ఇంకా ఫ్రై చేసుకోవడమే. అండ్ ఇక్కడ చూడండి వీటిలో ఇక్కడనే మొత్తం కత్తి పీతలు అండ్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఫిష్ కట్ చేయడానికి పనికొచ్చేవి అన్ని. ఇక్కడ చూడండి వీటికి సంబంధించిన మొత్తం ఇక్కడ చేపలు ఉన్నాయి. ఏం చేప ఇది? రవ్వలు 110 రూపాయలు కిలోనా? అంటే రవ్వలు వచ్చేసి ఈ రోజు మార్కెట్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్. మనం మాట్లాడుకుంటే 100 రూపీస్ కూడా కేజీ ఇస్తారు. అదే ఇక్కడ చూడండి ఇక్కడ పెద్ద సైజ్ చేపలు ఉన్నాయి. అన్న ఏం చేపలు ఉన్నాయి ఇవి? రవ్వ. ఎంత ఉంటది ఇది మొత్తం ఒక చేప వచ్చేసి? 5 కిలోలు. 5-6 కిలోలు. ఎట్లుంది కేజీ ఈ రోజు? 130నా?
ఓకే, ఇవి వచ్చేసి రబ్బల్ అన్నమాట. చూడండి పెద్ద చేప కూడా ఉంది. ఇది పెద్ద చేప చూడండి, దాదాపు ఒక 6 to 7 kgs ఉండొచ్చు. పెద్ద పెద్ద ఫిషెస్ కూడా అవైలబుల్ లో ఉంటాయి. చిన్నవే కాకుండా పెద్ద చేపలు కూడా సేల్ చేస్తారు ఇక్కడ. రామ్నగర్ ఫిష్ మార్కెట్ అంటేనే ఆల్మోస్ట్ అన్ని రకాల ఫిష్ దొరుకుతాయి. ఇక్కడ నుండి లైవ్ లో పీతలు ఎట్లున్నాయో. ఎట్లా కేజీ ఎట్లుంది ఈరోజు? 600. ఐడికెళ్ళి వస్తాయి ఖమ్మం నుంచా? ఓకే, డజన్ లెక్క ఉంటుందా? ఓకే, డజన్ వచ్చేసి 650. చూడండి అది వచ్చేసి పెద్ద సైజ్ పీత అన్నమాట. లైవ్ లోనే ఉంటుంది. ఇక్కడ మనం డజన్ లెక్క తీసుకుంటే 1000 రూపీస్, కేజీ లెక్క తీసుకుంటే 600 అట్లుంటది అక్కడ. మనం తీసుకోగానే ఏం చేస్తారంటే ఎక్కడికక్కడ పార్ట్లు ఇరగొట్టేసి కవర్లు వేసి ఇచ్చేస్తారు వాళ్ళు. కొంచెం శాంపిల్ కి కొంచెం బయట పెట్టి మిగతావన్నీ సంచులలో ఉన్నాయన్నమాట. దాంట్లోకి వీళ్ళు తీసి ఇచ్చేస్తా ఉన్నారు. చూడండి ఇది పెద్ద సైజ్ అన్నమాట. అన్ని సైజు అన్ని రకాల ఫిష్ అయితే మనకు దొరుకుతా ఉంటాయి. అండ్ చూడడానికి కూడా పెద్ద పెద్ద సైజ్ రూప్చంద్ అనమాట ఇవి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైనా బార్, రెస్టారెంట్స్ అండ్ వైన్స్ దగ్గర చాలా మంది ఫిష్ ఫ్రై చేసి అమ్ముతా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి తీసుకెళ్తా ఉంటారు. అండ్ ఫిష్ ఎలా అంటే ఇక్కడ తీసుకున్న తర్వాత ఒక సెక్షన్ లో మొత్తం క్లీన్ చేసి కటింగ్ చేసే సెక్షన్ కూడా ఉంటది. అక్కడ కూడా వాళ్ళు మొత్తం ఇక్కడనే క్లీన్ చేసి కటింగ్ చేసి ఇస్తారు. అవి తీసుకుంటే మనం ఇంట్లో మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక సేల్ చేసుకుంటారు. ఇంట్లో వండుకుంటారు అనమాట. ఈ రోజు సండే కావడంతో ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగానే ఉంది. అండ్ చూడండి పబ్లిక్ ఎక్కడికక్కడ వస్తానే ఉన్నారు. సో ఇట్లా బిజినెస్ చేసే వాళ్ళైతే ఇట్లా మొత్తం బల్క్ లో తీసుకెళ్తా ఉంటారు. ఒకటిసారి కొనుక్కున్న తర్వాత బల్క్ లో తీసుకెళ్తారు. ఇంకా 130 రూపాయలు ఉంటాయి. ఏం ఫిష్ అనేది? ఓకే, ఎట్లన్నా వీటి ప్రైస్ ఎట్లుంది రోజు? 200 కేజీ, 130 రూపీస్ కేజీ. ఓకే, అది వచ్చేసి రవ్వ వచ్చేసి 100 రూపాయలు కేజీ రవ్వ. ఓకే, అయితే ఈ బంగారు తీగ చేప వచ్చేసి ఒక్క చేప వచ్చేసి 4 kgs ఉందన్నమాట. 4 kg ఫిష్ అది. సో దాంట్లో 4.2 kg అంతా 130 రూపీస్ కి అమ్ముతున్నాడు ఈరోజు అయితే. సో పెద్ద సైజ్ లో ఉన్నాయి. అండ్ మొత్తం కడుపులో ఎగ్స్ ఉన్నట్టు ఉన్నాయి. చాలా పెద్ద కడుపు అయితే ఉంది ఫిష్ కి అయితే. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. పెద్ద సైజ్ ఉంది, చిన్న సైజ్ ఉన్నాయి, స్మాల్ సైజు. చూడండి వేరే వేరే బాక్స్ లో పెట్టేస్తున్నాయి ఇవన్నీ. ఒకసారి మీరు దగ్గరకు వచ్చి చూస్తే ఇది వచ్చేసి పెద్ద సైజ్ లో ఉంది చేప. అన్న ఎన్ని కేజీస్ ఉంటుందని ఈ చేప? 7 kg ఉంటుంది. 7 kgల చేప అంట. అక్కడైతే మొత్తం ఫ్లోటింగ్ అయిపోయారు పబ్లిక్ అయితే. ఇక్కడ మొత్తం మీరు సండే కావడంతో చాలా మంది చూడండి 50 రూపీసే అంట. ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ఉంటాయి. చాలా మంది మార్కెట్ వస్తా ఉంటారు. సండే అయిందంటే చాలు ఎక్కడెక్కడ నుంచి హైదరాబాద్ నలుమూల నుంచి పబ్లిక్ అయితే ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన సీ ఫుడ్స్ అయితే తీసుకొని వెళ్తా ఉంటారు. చాలా చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ ఫిషెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే మనము చాలా తక్కువ ప్రైజెస్ లో ఫిష్ కొనుక్కోవచ్చు. మన ఇంటి దగ్గర అయితే ఒక 100 రూపీస్ ఆర్ ఎక్కువనే పెట్టాలి. ఇప్పుడు మనం కొరమీనలు చూసుకుంటే ఇక్కడ వచ్చేసి 250 రూపీస్ ఉంది. అదే మన ఇంటి దగ్గర అయితే 400 నుంచి 600 వరకు కూడా ఉంటుంది. సో మనం ఒక 200 ఎక్స్ట్రా పెడుతున్నట్టే. అది ఇక్కడికి వస్తే ఏంటంటే చాలా తక్కువలో ఉంటది. అండ్ ఇంకొకటి ఇదే మార్కెట్ లో ఎండు చేపలు కూడా అమ్ముతారు. అవి కూడా ఒకసారి చూద్దాం ఇట్రండి. అయితే ఇక్కడే మొత్తం ఎండు చేపలు కూడా అమ్ముతా ఉన్నారు. చూడండి రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ రొయ్యలు అవి కూడా ఎండబెట్టినవి ఉన్నాయి. పెద్ద రొయ్యలు, చిన్న రొయ్యలు అండ్ చిన్న చేపలు అండ్ కట్ చేసినవి అవి కూడా ఉన్నాయి. సో అవి కూడా సేల్స్ అవుతా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ ని ఎండబెట్టి కూడా ఇదే మార్కెట్ లో అమ్ముతారు. సో ఇలాంటి ఒక 3-4 బండిలు అయితే ఉన్నాయి ఇక్కడ. సో అవి కూడా తీసుకోవచ్చు ఇక్కడికి వస్తే. అదే మార్కెట్ మార్నింగ్ 4 స్టార్ట్ అవుతుంది అంట సండే రోజు అయితే. యాక్చువల్ గా మార్కెట్ టైం వచ్చేసి 6 to 10 వరకు అంట. బట్ సండే రోజు మాత్రం 4 to 12, 1 వరకు ఉంటారు. చూడండి ఆల్మోస్ట్ చేపలు కూడా అయిపోయినాయి కొన్ని ప్లేసెస్ లో అమ్మేసుకొని ఇంకా వెళ్ళిపోయారు కూడా. సండే వస్తే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటది. అండ్ పబ్లిక్ కూడా చాలా మంది వస్తారు కదా. సో అయిపోయినాయి చూడండి, కొన్ని మిగిలినాయి. అవి కూడా సేల్ చేసుకొని ఇంకా వెళ్ళిపోతారు మార్కెట్ లో. ఇంకా కటింగ్ దగ్గర అయితే బీభత్సంగా పబ్లిక్ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ తీసుకుపోయి మొత్తం అక్కడే కటింగ్ చేయించుకుంటారు కాబట్టి. ఈ కటింగ్ దగ్గర కూడా 50 కేజీలు తీసుకున్నా అండ్ 100 కేజీల ఇంత చేపలు తీసుకున్నా కానీ ఇక్కడే కట్ చేస్తారనమాట. చాలా మంది కటింగ్ దగ్గర అయితే చాలా మంది ఉంటారు కట్ చేసే వాళ్ళు. వాళ్ళని కూడా చూద్దాం ఒకసారి మనం. సో ఈ ఫిష్ వచ్చేసి 120 రూపీస్ కేజీ. మనం మార్కెట్ లో దూరడానికి అయితే చాలా టైమే పడుతుంది. ఎందుకంటే సండే కదా పబ్లిక్ చాలా మంది వచ్చారు. అయితే మీ అందరికి నేను ఒక అడ్వైస్ ఇస్తున్నా,
ఈ మార్కెట్ కి ఎవరైనా ఫిష్ కొనడానికి వస్తే మీ బ్యాగ్స్ మీరే తెచ్చుకోండి, ఇక్కడ బ్యాగ్స్ ఉండవు. ఎందుకంటే కవర్లు బ్యాగులు వాళ్ళే తెచ్చుకోవాలి, ఎందుకంటే వాళ్ళు జోకి ఇచ్చేస్తారు క్యారీ బ్యాగ్స్ అనేది. మనం తెచ్చుకోవడం బెస్ట్, ఇక్కడైతే ఉండవు అనమాట. చాలా మంది కవర్లే కట్టుడు తిరుగుతూ ఉంటారు కొత్తగా వస్తే. ఒకవేళ మీరు కొత్తగా వస్తున్నారంటే తెచ్చుకోవడం బెస్ట్. అంటే ఓవరాల్ గా హైదరాబాద్ లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్ కి మొత్తం ఇక్కడ నుంచే ఫిషెస్ అనేవి సప్లై అవుతా ఉంటాయి. చూడండి మీరు, పెద్ద పెద్ద సైజు కూడా ఉన్నాయి. అండ్ అదే ప్రైస్ ఉంటుంది, జస్ట్ నార్మల్ 120, 100, 130. అదంతా మనం ఫిష్ అండ్ అవన్నీ చూసాం కదా, సీ ఫుడ్ సెక్షన్స్ అన్ని. సో ఇది వచ్చేసి మొత్తం కటింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒకసారి చూద్దాం రండి అది కూడా. సో ఇక్కడ వచ్చేసి మొత్తం కటింగ్ చేసే వాళ్ళే ఉంటారు. మనం తీసుకున్న చేపల్ని మొత్తం ఇక్కడ కటింగ్ చేయించుకొని వెళ్ళాలి మనము. అయితే ఇదంతా మొత్తం ఈ సెక్షన్ అంతా కటింగ్ అండ్ క్లీనింగ్ అన్నమాట. చాలా ఒక 500 మెంబర్స్ వరకు ఉన్నారు ఇక్కడ క్లీన్ చేసి కట్ చేసే వాళ్ళే. మనం అక్కడ తీసుకున్న ఫిషెస్ అన్ని ఇక్కడ తెచ్చేసేయాలి, ఇక్కడ వచ్చేసి కట్ చేయించుకొని క్లీన్ చేయించుకొని వెళ్ళాలి. చూస్తే అక్కడ మన ఫిష్ కి అంత వెయిటింగ్ ఉండదు, కానీ ఇక్కడ కట్ చేయడానికి అయితే చాలా సేపు వెయిట్ అయితే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా మంది ఎన్నో రకాల ఫిష్ తీసుకుంటారు, అండ్ ఇంకొకటి 10-15 కిలోలు 30 కేజీల వరకు తీసుకుంటారు కదా, వాటిని కట్ చేయడానికి చాలా టైం తీసుకుంటారు. అండ్ కటింగ్ వచ్చేసి 20-30 రూపీస్ అలా ఉంటుంది. ఎక్కువ మనం ఒక బల్క్ లో ఎక్కువ కేజీ తీసుకుంటే అవి కూడా చాలా తక్కువ, ఇంకా కొంచెం తగ్గించి తీసుకుంటారు అనమాట. ఓవరాల్ మొత్తం ఇదంతా చూస్తుంటే గొడుగులు పెట్టుకున్నారు కదా, వీళ్ళంతా కటింగ్ అనమాట. ఒకసారి చూసుకోండి మీరు. అయితే చూసారు కదా, ఈ రోజు రామ్ నగర్ లో మనం చేసిన హడావిడి అన్ని రకాల చేపలు అండ్ వాటికి సంబంధించిన మసాలాలు అండ్ కట్ చేసే ప్రాసెస్ చాలా రకాలు అయితే ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. సో ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తున్నాను మా ఛానల్. థ్యాంక్ యూ.